హలో హాల్ నమస్తే. ఈ వీడియోలో ఆకులేని గోరింటాకు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ నేను ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. సో సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో స్కూల్లో ప్రోగ్రామ్స్కి కానీ, ఇంట్లో ఫంక్షన్స్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలనుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో 10 మినిట్స్లో గోరింటాకు అయిపోతుంది, 5 మినిట్స్లో ఆరిపోతుంది అన్నమాట. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. అందులోనే 5 to 6 టీ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చాలామందికి కావాలి. ఇది నేను చేసేది మాత్రం ఒక 10 మెంబర్స్ దాకా ఈజీగా సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే టీ పౌడర్ క్వాంటిటీ అనేది షుగర్ క్వాంటిటీ పెంచేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన నేరుగా ఉన్నది ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి. లేకపోతే ఐరన్ ఏమైనా డబ్బాలు ఉన్న డబ్బాలైనా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది గిన్నె కొంచెం మాడిపోతుంది, కొంచెం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి పాత గిన్నెలు యూజ్ చేయండి, కొత్త అయితే అసలు ప్రిఫర్ చేయకండి. ఇప్పుడు ఒక ప్రమిద తీసుకొని దాని మిడిల్లో పెట్టేసుకొని చుట్టూరా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా షుగరు, టీ పౌడర్ చుట్టూరా వేసేసుకోవాలి, ప్రమిద పైన పడకుండా. ఈ ప్రమిద పైన ఇప్పుడు ఒకటి బౌల్ పెట్టేసుకోవాలి, చిన్నది బౌల్ పెట్టేసుకొని దాన్ని కవర్ అయిపోయేటట్టు, మొత్తం ఆ గిన్నెని కవర్ అయిపోయేటట్టు ఒక లోతు గిన్నెది వాటర్తోని దానిపైన పెట్టేస్తే సరిపోతుంది. ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా, లోపల షుగర్ది ప్లస్ టీ పౌడర్ది ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా కవర్ చేసేసుకోవాలి ఒక గిన్నెతోని, నీళ్ళు నింపిన గిన్నెతోటి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక 10 మినిట్స్ స్లిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి, చూసేద్దాం ఎలా అయిందో. చూసారా, ఆవిరి అనేది వచ్చి గిన్నెలో పడింది. ఎంత అయింది, బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి, స్మెల్ అయితే చాలా అదృష్టం. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుందాము. మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ గిన్నెకు బ్లాక్ అయిపోయింది కదా, ఇది ఎలా పోదా, దీన్ని ఇప్పుడు మనకు యూజ్ చేయడానికి వస్తుందా రాదా, దీన్ని పడేయాలా అనుకుంటారు కదా. ఏం కాదండి, దీన్ని తీసుకొని వాటర్ నింపి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అది మెత్తగా అయిపోయి తోమేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ లిక్విడ్ని కొంచెం వేరే గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట. ఇదంతా నాకు ఎక్కువ అయిపోతుంది. సో వేరే గిన్నెలో కొంచెం అంతా దాని లిక్విడ్ తీసేసుకొని, గోరింటాకు లిక్విడ్ తీసేసుకొని ఇందులో కుంకుమ కలుపుకుంటున్నా. మెరూన్ కుంకుమైనా కలుపుకోవచ్చు అండి, రెడ్ కుంకుమైనా కలుపుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ కుంకుమ కలుపుకుంటున్నాను. ఇది కలుపుకునే కన్సిస్టెన్సీ కూడా లిక్విడ్లా ఉండొద్దు, మరీ అంత గట్టిగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. లిక్విడ్గా ఉంటే ఏమవుతుందంటే మనం చందమామలాగా కానీ పెట్టేసరికి అది కారిపోతుంది. సో అంత బాగుండదు అనమాట. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే హ్యాండ్కి అతుక్కోవడం చాలా కష్టం. సో మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి మంచిగా. చూసారా, ఇలా కలుపుకోండి. ఇలా అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మా పాప హ్యాండ్కి పెడుతున్నా. ఈ ఇన్స్టెంట్ గోరింటాకు అనేది చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ, లేకపోతే మన చిన్నతనంలో ఫ్రెండ్స్తో కలిసి ఇలా చేసుకోవడం కానీ చేస్తుండే కదా. సో ఇది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. రీక్యాప్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనం ఎంజాయ్ చేసిన చిన్న చిన్న థింగ్స్ మన పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా, కోసమే ఈ వీడియో అన్నమాట. గోరింటాకు మిక్స్ని మా పాప చేతులకి, 2 చేతులకి, 2 కాళ్ళకి పెట్టేస్తున్నాను అన్నమాట. పెట్టిన తర్వాత
పాప 2 చేతులకు 2 కాళ్ళకు పెట్టేశానండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఆరనిస్తే సరిపోతుంది. ఇప్పుడైనా కడుక్కోవచ్చు, పర్లేదు. మా పాప హ్యాండ్ ఊకే అటు ఇటు కదిలియడం వల్ల మంచిగా రాలేదండి, కానీ బాగొచ్చింది. కలర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. దీన్ని వాష్ చేసిన తర్వాత వేరే క్లాత్ తుడిచి మరీ చూసినాం అన్నమాట. ఏం అంటలేదు, బాగుంది. కలర్ కూడా బాగా వచ్చింది. మన రియల్ మెహందీలానే ఉందన్నమాట. ఇన్స్టెంట్గా ఎవరికైనా ఇలా మెహందీ చేసుకొని పెట్టుకోవాలంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నా ఒక హ్యాండ్కి. స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. సూపర్ వచ్చింది స్మెల్. చూసారా, అసలు అంటట్లేదు డ్రెస్కి కూడా. మా పాప కాళ్ళకి కానీ చేతులకు కానీ బాగా పండిందండి. ఇప్పుడు స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఇది బెటర్ అంటే బెటర్ టిప్ అనమాట. ఎవరికైనా మీ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ అండి, బాయ్ బాయ్.